ఒకసారి నందగోకులంలో దోమలు బాగా పెరిగిపోయాయి. అందరూ వాటి బాధతో నిద్ర కూడా పోలేకపోయారు. చిన్న కృష్ణుడు కూడా వాటి ధాడికి చాలా ఇబ్బంది పడ్డాడు. అప్పుడు కృష్ణుడికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. దోమలన్నీ అతని చుట్టూ బజ్ చేస్తూ ఉండగా కృష్ణుడు మెల్లగా తన చిన్న వేణువును అందుకున్నాడు. కృష్ణుడు వేణువు ఊదుతాడు. ఆ శబ్దానికి దోమలన్నీ ఒక్కసారిగా ఆగిపోతాయి. కొన్ని డాన్స్ చేయడం మొదలుపెడతాయి. కొన్ని పాటలు పాడటం మొదలుపెడతాయి. కృష్ణుడు వేణువు ఊదగానే ఆ భయంకరమైన దోమలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. అవి పాటలు పాడుతూ నాట్యం చేస్తూ సందడి చేశాయి. ఎవరిని కుట్టడం లేదు, ఏ ఇబ్బంది పెట్టడం లేదు. నందగోకులంలోని ప్రజలందరూ ఈ వింతను చూసి నవ్వుకున్నారు. కృష్ణుడు తన వేణువుతో దోమలకు కూడా సంగీతం నేర్పించాడని మురిసిపోయారు. అలా కృష్ణుడు తన అల్లరితో అందరినీ నవ్వించాడు. మన కన్నయ్య ఎంత అల్లరి పిల్లోడు! తన లీలలు ఎప్పుడూ వింతగా ఫన్నీగా ఉంటాయి కదా.